హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మురుకులు లాంటి వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బియ్యం పిండితో ముందుగా అయితే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టాను. ఇవి ఈ విధంగా అయితే నైట్ అంతా కూడా ఇవి పక్కన పెట్టేసి ముందు 8 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇవి స్టవ్ మీద పెట్టుకున్నామండి. 1 గ్లాస్ వచ్చి మిక్సీకి వేసుకునేదానికి పక్కన పెట్టుకున్నాను. 7 గ్లాసుల వాటరు స్టవ్ మీద పెట్టుకున్నాను. మిక్సీ రైస్ వేసుకుంటాం కదా బియ్యము, అందులో పోసుకునేదానికి వాటరు, అందుకని 1 గ్లాస్ పక్కన పెట్టాను. ఇవి మిక్సీకి పట్టాలి, మెత్తగా పట్టాలండి. ఈ విధంగా అయితే పట్టాలా పిండి, చూడండి ఈ విధంగా పట్టాలా. ఒక బౌల్లోకి పోసేసుకొని మళ్ళీ 2 సూర కూడా వేసుకున్నాం బియ్యం. 2 సార్లుగా అయితే వేసుకుంటున్నానండి నేను, 2 గ్లాసులు కాబట్టి. ఈ విధంగా మెత్తగా వేసి పిండి అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనకి స్టవ్ మీద నీళ్ళు బాగా మరిగాయి, తగినంత సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి గెరిటితో బాగా కలుపుకోవాలా, లేకపోతే ఉండగట్టేస్తుందండి. ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో బాగా కలపాలా. ఈ విధంగా పోసిన తర్వాత 10 నిమిషాలకి నాకు పిండి అనేది కూడా దగ్గర పడింది చూడండి. మనము పప్పు రుద్దుకుంటాం కదా, పప్పు ముద్దకాము, దాంతోగాన బాగా కలిపితే ఉండగట్టుకుంటా బాగా కలుసుకుంటుంది. నేను ఈ విధంగా అయితే కలుపుకున్నాను. వామ్ అయినా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేనైతే వామ్ వేస్తున్నాను. 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నానండి. అర్ధగంట పట్టింది నాకు ఉడికేదానికి. ఇప్పుడు చల్లారిన తర్వాత బాగా పాల కవర్ అయినా సరే, మనము 1/2 కేజీ కవర్లు తెస్తాము కదా, ఆ కవర్తో పోస్తున్నాను నేను. ఇది ఈ కవర్లో పోసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని హోల్ చేసుకొని మురుకులు అనేటివి ఇట్లా పిండుకోవటమేనండి. మనకి మురుకులది కూడా ఉంటుంది, దాంతో అయినా సరే తీసుకొని ఇలా అయినా పిండుకోవచ్చు, మన ఇష్టము. పిండి అంతా కూడా ఈ విధంగా అయితే ఒక పంచికి అయితే వచ్చింది. నేను కవర్కి పెట్టుకున్నా కూడా కవర్ పిండి చల్లారిన తర్వాత పెట్టుకోవాలా. ఈ విధంగా అయితే వచ్చింది. పైన పెట్టినాం కాబట్టి ఎండకి క్లారిటీగా కనిపించలేదు. సాయంత్రం దాకా ఎండినాయి. ఈ విధంగా అయితే ఎండిపోయాయి చూడండి. పక్క రోజు పంచంతా కూడా బాగా తిరగేసి మడతేయాల. మడతేసి వీటికి కొంచెం కొంచెం వాటర్ జల్లుకోవాలండి. జీలకరించాలి, వాటర్ అనేటివి ఎక్కువ పోయకూడదు. ఇట్లంతా కూడా జీలకరించి పంచంతా బాగా మడతలేసి పొగ్గా పెట్టేసినామంటే 10 నిమిషాలు ఈ మురుకులు బాగా ఈడొస్తాయి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. పంచి ఇట్లా పట్టుకొని క్లాత్ లాగితే చాలు. ఈ మురుకులు అనేది చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి. నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎరగను కూడా లేదండి మురుకులన్నీ కూడా. ఇవన్నీ ఒక 2 గంటలు 3 గంటలన్నా ఎండబెట్టుకోవాలా. ఈ విధంగా ఎండబెట్టానండి. 3 గంటలు అయితే ఎండబెట్టాను. ఒక డబ్బాయిలో స్టోర్ చేసుకోవటమే. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే మురుకులు ఇవి. చాలా ఈజీగా ఉంటుంది చేయటానికి కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.